హాయ్ అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి వాటర్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనమాట. నీరు మరియు దాని సమ్మేళనాలు. సో ఈ వాటర్ మనం తీసుకున్నట్లయితే డైలీ లైఫ్లో చాలా రకాలుగా యూజ్ చేస్తూనే ఉంటాం మరియు దాని యొక్క అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తుంటాం కూడా. సో దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ టైప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా డివైడ్ చేశారు అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వాటర్ కోసం చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో వాటర్ అంటే కెమికల్ ఫార్ములా ఏంటండి? H2O. ఓకే, దీన్ని కెమికల్ నేమ్ ఏంటంటే డైహైడ్రోజన్ ఆక్సైడ్ అనమాట. ఓకే, డైహైడ్రోజన్ ఆక్సైడ్ లేదా ఆక్సైడ్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు. జనరల్గా మనం మోస్ట్లీ ఇవి యూస్ చేయం. మోస్ట్లీ ఎలా అంటే వాటర్ మాలిక్యూల్ అని యూస్ చేస్తుంటాం. కానీ దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి? డైహైడ్రోజన్ ఆక్సైడ్ లేదా ఆక్సైడ్ ఆఫ్ హైడ్రోజన్. సో దీనికి ఉండే అనదర్ నేమ్ ఏంటంటే, సో మనకు తెలుసు వాటర్లో చాలా మోస్ట్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అనేవి డిజాల్వ్ అవుతాయి. లైక్ అంటే కొన్ని ఉంటాయి ఆర్గానిక్ కొన్ని ఆర్గానిక్స్ ఉంటాయి, అవి డిజాల్వ్ అవ్వవు. కానీ మోస్ట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. సో అవి అలా ఎక్కువ డిజాల్వ్ అవడం వల్ల దీన్నే ఇంకొక నేమ్ వచ్చేసి యూనివర్సల్ సాల్వెంట్. ఏంటి? యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. దాన్నే విశ్వద్రావణి అంటారనమాట తెలుగులో. ఓకే, దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే సార్వత్రిక ద్రావణం అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది కాంపౌండ్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు వాటర్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకుందాం. సో వాటర్ యొక్క అటామిక్ మాస్ ఎంతంటే అంటే పరమాణు ద్రవ్యం ఎంతంటే 18 గ్రామ్స్. ఓకే, దీని అటామిక్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం నెక్స్ట్ చూద్దాం. సో H2O యొక్క అటామిక్ మాస్ ఎంత? 18 గ్రామ్స్. దీని యొక్క మ్యాక్సిమం డెన్సిటీ అనేది 4 degrees సెల్సియస్గా ఉంటుందన్నమాట. అంటే సాంద్రత డెన్సిటీ అంటే. ఓకే, దీని యొక్క సాంద్రత ఎంత? 4 degrees. మీరు జస్ట్ డైరెక్ట్ బిట్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటున్నాం. నీరు 100 degrees సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది అంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees సెల్సియస్ అన్నమాట. ఓకే, సో ఇలానే మనకి ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు మనం తాగే వాటర్ లేదా అది అనేది ప్యూర్ ఫామ్ కాదనమాట. సో ఎంతో కొంత ఈవెన్ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి. సో ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ ఏంటంటే, ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ వచ్చేసి రెయిన్ వాటర్ అనమాట. ఓకే, జస్ట్ డైరెక్ట్ రెయిన్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ మనం వేరే పాత్రలలో లేదా వేరే వాటిల్లో నింపితే కనుక అది ప్యూర్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో మళ్ళీ ఎంతో కొంత మనం ఎంత క్లీన్ చేసినా ఎంతో కొంత పొల్యూటెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ప్యూర్ ఫామ్ అనలేం. డైరెక్ట్ ఆ ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ని మనకి స్టోర్ చేయడానికి కొన్ని స్పెషల్ మెథడ్స్ యూజ్ చేస్తారనమాట. సో ఆ వాటర్ మాత్రమే ప్యూర్ ఫామ్, వాటర్ యొక్క ప్యూర్ ఫామ్ అనమాట. ఏంటి? వర్షపు నీరు అనేది వాటర్ యొక్క ప్యూర్ ఫామ్. దీని యొక్క pH అనేది ఎలా ఉంటుందంటే 5.6గా మనం చెప్పుకోవచ్చు. అంటే 5.5 to 5.6 మధ్యలో ఉంటుంది. సో మనం 5.6గా చెప్పుకోవచ్చు. 5.6 అంటే pH 5.6గా ఉందంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఎసిడిక్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. pH స్కేల్ ఎలా ఉంటే ఇక్కడ 7, ఇక్కడ 0 to 7, 7 to 14. 0 to 7 ఉంటే యాసిడ్స్ అంటారు, 7 to 14 ఉంటే బేస్ అంటారు. ఓకే, ఇది 5.6 అంటే 7కి బిలో ఉంది కాబట్టి ఎసిడిక్. ఈ ఎసిడిక్ నేచర్ ఎలా వచ్చిందంటే వర్షపు నీటిలో CO2 మరియు నైట్రోజన్ గ్యాస్ అనేవి ఉండడం వల్ల దీనికి ఎసిడిటీ వచ్చింది. అదే ఇప్పుడు మనం సముద్రపు నీరు చూసుకున్నాం, సీ వాటర్కి pH ఎంత ఉంటుందంటే 7.8 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, సముద్రపు నీరుకి pH ఎంత ఉంటుంది? 7.8. ఇది 7 కంటే ఎక్కువ ఉంది అంటే బేసిసిటీ. ఎందుకు అంటే దీంట్లో సోడియం క్లోరైడ్ మీకు తెలిసిందే కదా. సో సముద్రపు నీటిలో ఉప్పుగా ఉంటాయి, ఎందుకంటే సోడియం క్లోరైడ్ దాంట్లో ఉండడం వల్ల. సో సోడియం క్లోరైడ్ ఉండడం వల్ల దాని యొక్క pH అనేది 7.8గా ఉంటుంది.
సో ఓకే, ఇంకా వాటర్ కోసం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సో హ్యూమన్ బాడీలో మ్యాక్సిమం 3/4 పార్ట్ ఏముంటుంది, వాటర్ ఉంటుందని మన అందరికీ తెలుసు. సో అది హ్యూమన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎలానో H2O కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి హైడ్రోజన్ కోసం అలాగే ఆక్సిజన్ కోసం కూడా చూద్దాం. ఓకే, హైడ్రోజన్ని ఎవరు కనిపెట్టారంటే హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త ఈ హైడ్రోజన్ని కనిపెట్టడం జరిగింది. ఓకే, హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ని కనిపెట్టారు. ఈ హైడ్రోజన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫ్యూయల్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఇంధన వాయువులు, వాటిలో ఎక్కువ హైడ్రోజన్, అంటే ఓన్లీ హైడ్రోజన్ కాదు, హైడ్రోజన్తో పాటు వేరే మిక్స్చర్ని కలిపి ఫ్యూయల్ గ్యాసెస్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఈ హైడ్రోజన్ అనేది వెరీ లైటెస్ట్ ఎలిమెంట్ అనమాట. గాలి కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుంది హైడ్రోజన్ అనేది. సో అంతే, హైడ్రోజన్ కోసం ఎవరు కనిపెట్టారో దాని యొక్క ఇంపార్టెంట్ యూజెస్ ఏంటి. ఆక్సిజన్ మాత్రం 3 సైంటిస్టులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంట్ చేసింది ఎవరు, డిస్కవర్ చేసింది ఎవరు, అలాగే ఆక్సిజన్కి నేమ్ పెట్టింది ఎవరు. ఈ మూడిట్లో మీకు ఏ నేమ్ వచ్చినా మీరు యూజ్ చేయొచ్చు బిట్ ఎగ్జామ్లో, బట్ ఈ ముగ్గురు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇన్వెంట్ చేయడం అంటే ఏంటి, కొత్తగా కనిపెట్టడం. ఎవరు అంటే దాన్ని షీలే ఇన్వెంట్ చేశారు. ఓకే, డిస్కవర్ చేసింది ఆల్రెడీ ఉన్నదాన్నే కనిపెట్టడం. అంటే ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారంటే, ఎవరు డిస్కవర్ గుర్తించారంటే ప్రీస్ట్లీ. ఓకే, నేమ్ పెట్టింది మాత్రం లెవోయిజర్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ కూడా లెవోయిజర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్వెంట్ చేసింది షీలే, డిస్కవర్ చేసింది అంటే గుర్తించింది ప్రీస్ట్లీ, నేమ్ పెట్టింది లెవోయిజర్. సో ఆక్సిజన్కి ఈ ముగ్గురు సైంటిస్టులు అనేవారు బాగా కాంట్రిబ్యూట్ చేశారనమాట. నెక్స్ట్, ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఓకే, సో హైడ్రోజన్ కోసం, ఆక్సిజన్ కోసం. నెక్స్ట్, హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ లానే మనకి ఇంకొక మాలిక్యూల్ కూడా ఉంటుంది. మీరు కొన్ని చోట్ల వినే ఉంటారు. ఏంటది అంటే D2O. D2O అంటే ఏంటి, ఈ D2Oలో డి అంటే ఏంటంటే డ్యూటీరియం. ఈ డ్యూటీరియం అనేది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అనమాట. ఓకే, ఐసోటోప్స్ అంటే హైడ్రోజన్కి మొత్తం హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. ఓకే, హైడ్రోజన్ ప్లేస్లో డ్యూటీరియం తీసుకుంటే అది మనకి D2Oగా ఫామ్ అవుతుంది. సో దీని యొక్క నేమ్ వచ్చేసి హెవీ వాటర్. దీన్నే భారజలం అని కూడా అంటారు. ఓకే, భారజలం. దీన్ని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, సో న్యూక్లియర్ రియాక్టర్స్లో మోడరేటర్గా యూజ్ చేస్తారు. న్యూక్లియర్ చర్యల్లో దీన్ని మితకారిగా ఉపయోగిస్తారు. అలానే అటామిక్ బాంబ్స్ ఉంటాయి కదండి, సో అటామిక్ బాంబ్స్లో కూడా ఈ డ్యూటీరియం ఆక్సైడ్ హెవీ వాటర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అది D2O కోసం. నెక్స్ట్ బిట్, ఇప్పుడు హ్యూమన్ టూత్స్ ఉంటాయి కదా, సో పళ్ళు ఉంటాయి కదా, మనిషి పళ్ళు, దానికి pH ఎంత ఉంటుందంటే జనరల్గా 7 పాయింట్స్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ pH అనేది బిలో 5.5 కంటే తక్కువ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే టూత్ డికేస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఏం ఫామ్ అవుతాయి, టూత్ డికేస్. దాన్నే దంతక్షయం అంటారు. ఎందుకు ఫామ్ అవుతాయి, ఎందుకు pH తగ్గుతుందంటే వాటర్లో ఇంప్యూరిటీస్, మనం తీసుకునే వాటర్లో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల, లేదా మనం ఎసిడిక్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎక్కువ యాసిడ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల, డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఈ pH అనేది 7 నుంచి 5.5 కన్నా తగ్గిపోతే మనకి టూత్ డికేస్ అనేవి డెంటల్ క్యారీస్ అంటారు దీన్నే. ఇంకొక వర్డ్ డెంటల్ క్యారీస్. ఇవి వచ్చి పళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో pH అనేది 7 నుంచి బిలో 5.5 ఉంటే మనకి ఈ డెంటల్ క్యారీస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అది వాటర్ కోసం. నెక్స్ట్ దాని యొక్క టైప్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఓకే,
ఇప్పుడు వాటర్ కోసం జస్ట్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూసుకుందాం. జనరల్గా వాటర్ యొక్క రకాలు అనేవి చాలా విధంగా ఉంటాయి, మనకు తెలిసిందే. మినరల్ వాటర్ అండ్ చాలా టైప్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం క్వశ్చన్స్ పరంగా ఎలా అంటే దాని యొక్క టైప్ అనేది బేస్డ్ ఆన్ వన్ థింగ్ వల్ల మనం బేస్ చేసుకుని టైప్స్ చెప్పుకుంటాం. ఆ వన్ థింగ్ ఏంటంటే సబ్బు నీటితో జరిపి మనకి నురుగ ఏ విధంగా ఇస్తాయో దాన్ని బట్టి మనం టైప్స్ అనేవి డివైడ్ చేసుకున్నాం. అంటే సోప్ వాటర్తో విచ్ గివ్స్ లేదర్, అంటే నురగ అంటారనమాట. లేదర్ అంటే సోప్ వాటర్తో కలిపి లేదర్ని ఇచ్చే పరంగా మనం టైప్స్ అనేవి చూసుకుందాం. ఓకే, ఎలా చేస్తాం? బేస్డ్ ఆన్ రియాక్షన్ విత్ సోప్ వాటర్. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే సాఫ్ట్ వాటర్, దీన్నే తెలుగులో మృదు జలం అంటారు, మృదు జలం. నెక్స్ట్ హార్డ్ వాటర్, కఠిన జలం. ఓకే, ఫస్ట్ మృదు జలం అంటే ఏంటి, కఠిన జలం అంటే ఏంటి? సో సాఫ్ట్ వాటర్ అంటే ఏంటంటే ఏ వాటర్ అయితే సోప్ వాటర్తో రియాక్షన్ జరిగి ఈజీగా నురగనిస్తాయో, విచ్ గివ్స్ ఈజీలీ లెదర్, విచ్ గివ్స్ లెదర్ ఈజీలీ. ఓకే, సో ఏంటి ఈజీలీ లేదర్ని ఫామ్ చేస్తాయో, నురగనిస్తాయో వాటిని సాఫ్ట్ వాటర్ లేదా మృదు జలం అంటారు. సో ఈజీగా ఇస్తున్నాయంటే సో ఆ వాటర్తో మనకి ఏ ప్రాబ్లం లేదు, దాన్ని నెక్స్ట్ ప్యూరిఫై చేయవసరం లేదు, రిమూవ్ చేయనవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హార్డ్ వాటర్ దగ్గర వస్తుంది అనమాట. హార్డ్ వాటర్ అంటే కఠిన జలం అంటే ఏంటంటే సోప్ వాటర్తో రియాక్షన్ జరిగి నురగనివ్వవు, అంటే విచ్ కెనాట్ గివ్ లేదర్ ఈజీలీ. సో అటువంటి వాటిని మనం హార్డ్ వాటర్ లేదా కఠిన జలం అంటాం అనమాట. సో అగైన్ అంటే ఈ హార్డ్ వాటర్ అనేది మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయ్యింది. అదేంటంటే టెంపరరీ హార్డ్నెస్, దాన్ని తాత్కాలిక కఠినత్వం అంటారు. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్, శాశ్వత కఠినత్వం అంటారనమాట. సో టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి? హార్డ్నెస్ అంటేనే విచ్ డు నాట్ గివ్ లేదర్ ఈజీలీ. సో ఇందులో టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటంటే ఈ టెంపరరీ హార్డ్నెస్ ఉన్న వాటర్ని మనం సమ్ మెథడ్స్ యూస్ చేసి ఈజీగా నార్మల్ వాటర్గా చేంజ్ చేయొచ్చు. అసలు టెంపరరీ వాటర్ అంటే దేనివల్ల వస్తుంది? ఆ వాటర్లో కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్ బైకార్బోనేట్ కాంపోనెంట్స్ అనేవి ఉండడం వల్ల ఈ టెంపరరీ హార్డ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో బైకార్బోనేట్ అంటే కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, ఫార్ములాస్ రాసుకోండి ఇవి. మెగ్నీషియం బైకార్బోనేట్ CO3 ట్వైస్. సో ఇవి ఉండడం ఏ వాటర్లో అయినా ఈ 4 కాంపోనెంట్స్ అనేవి ఉండడం వల్ల ఆ వాటర్కి మనం టెంపరరీ హార్డ్నెస్ చూపిస్తుంది. సో ఈ టెంపరరీ హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేయొచ్చు? సో ఇది ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. ఆ రిమూవ్ చేసే మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి బాయిలింగ్ అనమాట. జస్ట్ మనం ఆ వాటర్ని తీసుకుని జస్ట్ బాయిల్ చేయడం, మరిగించడం ద్వారా ఈ టెంపరరీ హార్డ్నెస్ అనేది పోగొట్టేయచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి యాడింగ్ వాషింగ్ సోడా, అంటే చాకల్ సోడా అంటారు కదా, సో దాన్ని యాడ్ చేయడం ద్వారా కూడా ఈ టెంపరరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అంటే వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? సోడియం కార్బోనేట్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, బాయిలింగ్ ఒకటి, సోడియం కార్బోనేట్ యాడ్ చేయడం ఒకటి. నెక్స్ట్ క్లార్క్ పద్ధతి అంటారు అనమాట, దీన్నే క్లార్క్ మెథడ్ అంటారు. క్లార్క్ మెథడ్ అంటే ఏంటంటే ఆ వాటర్కి క్విక్ లైమ్ యాడ్ చేయడం. క్విక్ లైమ్ అంటే ఏంటి? కాల్షియం ఆక్సైడ్, దీన్నే తెలుగులో ఏమంటారు? పొడి సున్నం. ఓకే, అంటే వాటర్కి పొడి సున్నం యాడ్ చేయడం ద్వారా కూడా ఈ తాత్కాలిక కఠినత్వాన్ని రిమూవ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా, కాల్షియం మెగ్నీషియంలో కార్బోనేట్ బైకార్బోనేట్స్ ఉండడం వల్ల ఈ టెంపరరీ హార్డ్నెస్ అనేది వస్తుంది. దాన్ని ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుంది అంటే ఇది శాశ్వత కఠినత్వం. ఇది అంత తొందరగా మనం రిమూవ్ చేయలేం, దానికంటూ కొన్ని స్పెషల్ కెమికల్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది కాల్షియం మెగ్నీషియంలా క్లోరైడ్ మరియు సల్ఫేట్ అవక్షేపాలు ఉండడం వల్ల ఈ శాశ్వత కఠినత్వం అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? అవి ఏంటి? కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం
సల్ఫేట్. సో ఈ 4 కాంపోనెంట్స్ అనేవి వాటర్లో ఉండడం వల్ల ఆ వాటర్ అనేది పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. దీన్ని ఎలా రిమూవ్ చేయగలం? దీన్ని అంత త్వరగా రిమూవ్ చేయలేం అనమాట. సమ్ స్పెషల్ కెమికల్ టెక్నిక్స్ ద్వారా మాత్రమే ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది మనం రిమూవ్ చేయగలం. ఆ మెథడ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. పర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎలా రిమూవ్ చేయొచ్చు, మెథడ్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. అంటే శాశ్వత కఠినత్వాన్ని తొలగించే పద్ధతులు అనమాట. అవి మొత్తం మనకి 4 ఉంటాయి మేజర్గా. ఆ 4 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకే, దీన్నే తెలుగులో అయాను వినిమయ పద్ధతి అంటారనమాట. ఇక్కడ దీన్నే ఇంకొకటి ఏమంటారంటే జియోలైట్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ పెర్మిటిట్ మెథడ్ అని కూడా అంటారనమాట. ఓకే, ఈ మెథడ్లో ఏం జరుగుతుందన్నమాట అంటే నేమ్లోనే ఉంది అయాన్ ఎక్స్చేంజ్. అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి పర్మనెంట్ హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుంది? క్లోరైడ్స్ మరియు సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం వల్ల ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది. వాటిలో ఉండే అయాన్స్ మరియు ఇప్పుడు మనం ఒక కెమికల్ తీసుకుంటాం. సో దానిలో ఉండే అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యి ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇందులో యూజ్ చేసే కెమికల్ వచ్చేసి ఎన్హైడ్రస్, దీన్ని ఆర్ద్ర అంటారు. ఓకే, ఎన్హైడ్రస్ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ XH2. దీన్ని ఏమేంటి? సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్. గుర్తుపెట్టుకోండి, దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే కెమికల్ నేమ్ అడగచ్చు, లేదా దీన్ని నేమ్ అడగచ్చు, మెథడ్స్ అడగచ్చు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది కాదు అంటే ఏది మనం పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేయం, లేదా 4 ఇచ్చేసి ఏది యూజ్ చేస్తామని కూడా అడగచ్చు. సో 4 మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ని హార్డ్ వాటర్కి యాడ్ చేయడం ద్వారా ఎక్స్చేంజ్ జరుగుతుందన్నమాట. అయాన్స్ ఎక్స్చేంజ్ జరిగి మనకి ఆ హార్డ్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే ఏంటి? దీన్నే జియోలైట్ మెథడ్ అంటాం, లేదా పర్మిటిట్ మెథడ్ అంటాము. సో ఈ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ని యూజ్ చేసి అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యి మనకి హార్డ్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి సోడా మెథడ్ అంటారు. ఓకే, దీన్ని సోడా పద్ధతి అంటారు. ఇదేం లేదు, జస్ట్ సోడియం బైకార్బోనేట్ అనేది వాటర్కి యాడ్ చేసి మనకి హార్డ్నెస్ అనేది రిమూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి కాలగ్యాన్ పద్ధతి. ఓకే, ఇందులో ఏమవుతుందంటే సోడియం మెటాఫాస్ఫేట్ అనే దాన్ని హెక్సామెటాఫాస్ఫేట్ అనే కెమికల్ని తీసుకుంటారు. అంటే సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అనే ఒక కెమికల్ని తీసుకుని దాన్ని వాటర్కి యాడ్ చేస్తారనమాట. సో దీన్ని యాడ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. అలా చేసి ఈ హార్డ్నెస్ని రిమూవ్ చేస్తారు. మీకు ప్రాసెస్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ కెమికల్ యూజ్ చేస్తారో దాని మెథడ్ నేమ్ ఏంటి సరిపోతుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, నెక్స్ట్ సోడా మెథడ్, కాలగ్యాన్ మెథడ్. ఫోర్త్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ రెజిన్ మెథడ్ అంటారనమాట. ఓకే, ఆర్టిఫిషియల్ లేదా సింథటిక్ రెజిన్ మెథడ్ అంటే ఏంటి అంటే రెజిన్స్ యూజ్ చేస్తారనమాట ఈ మెథడ్లో. అంటే అయాన్ రెజిన్స్ అనే పాలిమర్స్ యూజ్ చేసి ఇందులో ఈ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేస్తారు. ఓకే, మొత్తం 4 మెథడ్స్: అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సోడా మెథడ్, కాలగ్యాన్ మెథడ్ అండ్ సింథటిక్ రెజిన్ మెథడ్. సో ఆ మెథడ్స్ అనేవి పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఓకే, వాటర్ యొక్క ప్యూరిటీ అనేది మనం ఏ విధంగా తెలుసుకుంటాం, అది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, వాటర్ యొక్క ప్యూరిటీని మెయిన్గా 3 థింగ్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. దీన్నే తెలుగులో రసాయన ఆక్సిజన్
డిమాండ్ అని అంటారు. తెలుగులో కూడా సేమ్ రసాయన ఆక్సిజన్ డిమాండ్. ఈ COD వాల్యూ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో ప్యూర్ వాటర్కి ఎంత ఉండాలి, లేదా ప్యూర్ వాటర్ లేదా డ్రింకింగ్ వాటర్కి COD వాల్యూ అనేది 4 ppm అనేది 4 ppmగా ఉండొచ్చు. ఓకే, డ్రింకింగ్ వాటర్కి ఎంత 4 ppm. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఓకే, డ్రింకింగ్ వాటర్కి ఎంత ఉండొచ్చు COD వాల్యూ 4 ppmగా ఉండొచ్చు. జస్ట్ మీరు ఆ వాల్యూస్ ఎంత ఉండాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారనమాట. దీన్నే తెలుగులో జీవ ఆక్సిజన్ డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి BOD అనేది ప్యూర్ వాటర్కి ఎంత ఉంటుందంటే 1 to 2 ppm మధ్యలో ఉంటుంది ప్యూర్ వాటర్కి. ఓకే, జస్ట్ మైల్డ్లీ పొల్యూటెడ్ వాటర్ అంటే కొద్దిగా పొల్యూట్ అయిన వాటర్కి ఈ BOD వాల్యూ అనేది పొల్యూటెడ్ వాటర్కి BOD అనేది 17 ppmగా ఉంటుంది. అంటే 17 ppm కంటే ఎక్కువ ఉంటే అది పొల్యూటెడ్ వాటర్ కింద కౌంట్ చేస్తారు. నెక్స్ట్ మురుగు కాలువలు ఉంటాయి కదండి. సో వాటిలో BOD వాల్యూ అనేది 300 to 400 ppm ఉంటుందన్నమాట. ఓకే, సో BOD వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే ప్యూరిటీ అంతే తగ్గిపోతుంది. సేమ్ COD కూడా అంతే. COD మరియు BOD వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది, దాని యొక్క స్వచ్ఛత అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి DO అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అని అర్థం అనమాట. సో ఈ DO వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకి ప్యూరిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఈ రెండు వాల్యూస్ ఎంత ఎక్కువ ఉంటే ప్యూరిటీ తగ్గిపోతుంది. కానీ DO అలా కాదు. సో DO వాల్యూస్ ఎంత ఎక్కువ ఉంటే మనకి ప్యూరిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. జస్ట్ నార్మల్గా ఒక చల్లటి నీరుకైతే మనకి 10 ppmగా ఉంటుంది అనమాట. 10 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో ఈ 3 థింగ్స్ని బేస్ చేసుకుని మనం వాటర్ యొక్క ప్యూరిటీ అనేది చెప్పుకుంటాం. సో జనరల్గా మనం సీ వాటర్ అనేది చూసుకున్నట్లయితే చాలా సాల్టీగా ఉంటాయి, తాగడానికి యూజ్ అవ్వవు. కానీ ఆ సీ వాటర్ని ప్యూరిఫై చేసి ఇప్పుడు జనరల్ వాటర్గా చాలా చోట్ల యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేస్తున్నామంటే ఆ మెథడ్ని, అంటే సీ వాటర్ని నార్మల్ వాటర్గా ప్యూరిఫై చేసే మెథడ్ని ఏమంటారంటే రివర్స్ ఆస్మాసిస్ మెథడ్, తెలుగులో తిరోగమన ద్రవాభిసరణ పద్ధతి అంటారనమాట. ఓకే, సో ఈ మెథడ్ ద్వారా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఈ మెథడ్కి. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, సీ వాటర్ని నార్మల్ వాటర్గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు చాలామంది హౌసెస్లో RO ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదండి. సో ఏంటంటే నార్మల్ వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేసుకుంటాం, ప్యూరిఫై చేసుకుంటాం. అందులో కూడా ఈ రివర్స్ ఆస్మాసిస్ మెథడ్ అనేది ఫాలో అవుతారనమాట. నెక్స్ట్ జనరల్గా ఇది వాటర్కి సంబంధించింది కాదు, డయాలసిస్ చేస్తారు కదండి. సో డయాలసిస్లో కూడా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే రివర్స్ ఆస్మాసిస్ మెథడ్ అనమాట. సో అంతే రివర్స్ ఆస్మాసిస్ మెథడ్ కోసం. సో నెక్స్ట్ జనరల్గా ఇప్పుడు ఒక 2 జనరల్ బిట్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఒక మిక్స్చర్ ఉంటుంది. సో HNO3 ప్లస్ HCl కలిపి ఈ మిక్స్చర్ని ఏమంటారంటే ఆక్వారీజియా, దీన్ని తెలుగులో ద్రవరాజం అంటారనమాట. ఓకే, ఈ మిక్స్చర్ రేషియో అనేది 1:3గా ఉంటుంది. అంటే 1 part HNO3 తీసుకుంటే 3 parts, ఓకే కాన్సన్ట్రేటెడ్ తీసుకోవాలి రెండు కూడా. 1 part HNO3, 3 parts HCl కలిపి ఆక్వారీజియా అంటారు. దీని యూజ్ ఏంటి, దీన్ని ఎందుకంత స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు గోల్డ్ ఉంటుంది కదండి, గోల్డ్ అన్ని వాటిల్లో కరగదు కదా. సో ఈ గోల్డ్ అనేది ఆక్వారీజియాలో డిజాల్వ్ అవుతుందన్నమాట. గోల్డ్ డిజాల్వ్స్ ఇన్ ఆక్వారీజియా. ఓకే, అది ఏ ఆక్వారీజియా కోసం ఇంపార్టెంట్ బిట్. అయితే దీని యొక్క రేషియో అయినా అడగచ్చు, లేకపోతే ఏం యాసిడ్స్ యూజ్ చేస్తున్నారని అడగచ్చు, దాన్ని ఏం అడగచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ ఇలాంటిది ఇంకొక మిక్స్చర్ ఏంటంటే HNO3 ప్లస్ H2SO4. ఓకే, దీన్ని 1:1 రేషియోలో తీసుకుంటాం. అంటే 1 part HNO3, 1 part H2SO4. దీన్ని ఏమంటారంటే నైట్రేషన్
మిక్స్చర్ అని పిలుస్తారనమాట. ఓకే, ఈ నైట్రేషన్ మిక్స్చర్ యొక్క యూజ్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, పేలుడు పదార్థాల్లో ఎక్కువ ఈ నైట్రేషన్ మిక్స్చర్ని యూజ్ చేస్తారనమాట. ఇవి జస్ట్ డైరెక్ట్ బిట్స్ అండి. అక్వేరిజియా అంటే ఏంటి, అవి ఏ యాసిడ్తో ఫామ్ అవుతుంది, నెక్స్ట్ నైట్రేషన్ మిక్స్చర్ అంటే ఏమేమి యాసిడ్స్ ఉంటాయి. సో ఇది కూడా కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో అది ఈ 3 ఇంపార్టెంట్ బిట్స్ కోసం. సో నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం చూద్దాం. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏంటి, H2O2. సో H2O2 దీని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఓపెన్ బుక్ టైప్ ఉంటుందన్నమాట. ఓకే, ఓపెన్ బుక్ అంటే తెరిచి ఉన్న పుస్తకంలా దీని షేప్ అనేది ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ని మనం ఇలా రాసుకుంటారు. ఓకే, H2O2. ఓకే, ఈ H2O2 అనేది మనకి ఇండస్ట్రీ పరంగా చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి యొక్క మెయిన్ యూజెస్ వచ్చేసి బ్లీచింగ్ ఏజెంట్. అంటే ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తుంటాం హెయిర్కి కలర్స్ వేస్తారు కదా, సో ఆ కలర్ దాంట్లో బ్లీచింగ్ ఏజెంట్గా దీన్ని యూజ్ చేస్తారు. అంటే హెయిర్ కలరింగ్ మెథడ్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీన్నే మార్కెట్లో హైడ్రోల్ అనే ఒక కాంపౌండ్గా యాంటీసెప్టిక్ దొరుకుతుందన్నమాట. ఓకే, హైడ్రోల్ అనే యాంటీసెప్టిక్ రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో దీని యొక్క ఇంకా యూజెస్ ఏంటి అంటే పేపర్, బుక్స్, నెక్స్ట్ బట్టల పరిశ్రమ, తోలు పరిశ్రమల్లో కూడా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నూనె మరియు కొవ్వు పరిశ్రమలు ఉంటాయి కదండి, ఆయిల్ అండ్ ఫ్యాట్ ఇండస్ట్రీస్లో కూడా వీటిని బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారనమాట. బ్లీచింగ్ ఏజెంట్ అంటే తెలుగులో ఏంటంటే విరంజనకారి. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఆయిల్ పెయింటింగ్స్ ఉంటాయి కదండి. సో ఆయిల్ పెయింటింగ్స్ని పునరుద్ధరించడానికి కూడా ఈ H2O2ని యూజ్ చేస్తారనమాట. ఏంటి, హెయిర్ కలరింగ్స్లో బ్లీచింగ్ ఏజెంట్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాంటీసెప్టిక్గా దొరుకుతుంది ఇది. నెక్స్ట్ పేపర్స్లో, బుక్స్లో, పేపర్ పల్ప్స్లో కూడా ఈ H2O2ని యూజ్ చేస్తారు. బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. ఆయిల్ పెయింటింగ్స్ని పునరుద్ధరించడానికి యూజ్ చేస్తారనమాట. సో అవి సమ్ ఇంపార్టెంట్ బిట్స్. సో నెక్స్ట్ ఫ్లోరైడ్, వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. సో మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువైంది. సో అందువల్ల చాలామంది చిన్నపిల్లల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతారు, బోన్స్ అనేవి సరిగ్గా ఎదగకపోవడం, లేదా వాళ్ళ యొక్క రూపం అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో అది ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు మనం తీసుకునే వాటర్లో ఫ్లోరైడ్ అనేది ఉండవలసిన కంటెంట్ కంటే ఎక్కువ ఉంటే దానివల్ల వచ్చే ఒక వ్యాధి వల్ల వాళ్ళు అలా అవుతారనమాట. సో అది ఎందుకు వస్తుంది, దాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫ్లోరైడ్ కంటెంట్ ఇన్ వాటర్, అసలు వాటర్లో ఒక ఫ్లోరైడ్ అనేది ఉంది, ఫ్లోరైడ్ ఎలిమెంట్ అనేది ఉంది అని కనిపెట్టింది ఎవరంటే షీలే అనే శాస్త్రవేత్త కనిపెట్టారనమాట. సో ఈయన వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది, అది ఎక్కువ ఎంత ఉండాలనేది చెప్పారు. సో జనరల్గా ఇప్పుడు డ్రింకబుల్ వాటర్ మనం తాగే నీటిలో ఎంత ఉండాలంటే 0.5 to 1.5 ppm అనేది ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, అంతా 0.5 to 1 ppm పార్ట్స్ పర్ మిలియన్. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఫ్లోరైడ్ కంటెంట్ అనేది దానివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే ఫ్లోరోసిస్. ఓకే, ఏమవుతుందంటే ఎముకలు అనేవి బలహీనంగా తయారయ్యి వాటి యొక్క ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు అనమాట. బోన్స్ అనేవి వాటి యొక్క గ్రోత్ సరిగ్గా ఉండదు. సో ఆ వ్యాధి పేరు ఏంటి, ఫ్లోరోసిస్. సో ఇలా ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. లైక్ పాలు, ఉసిరి, నిమ్మ, బొప్పాయి ఇటువంటి వాటిని తీసుకోవడం ద్వారా మనం ఫ్లోరైడ్ని కొంచెం తగ్గించవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ వాటర్లోనే ఒక రేషియోలో మిక్స్చర్ని యాడ్ చేయడం ద్వారా కూడా ఈ ఫ్లోరైడ్ కంటెంట్ని రిమూవ్ చేయొచ్చు. అదేంటంటే బ్లీచింగ్ పౌడర్. ఓకే, బ్లీచింగ్ పౌడర్ ప్లస్ సమ్ ఆలం ప్లస్ స్లేక్డ్ లైమ్, పొడి సున్నం. ఓకే, వీటిని తగినంత నిష్పత్తిలో తీసుకుని
కలిపి వాటర్లో కలిపితే ఫ్లోరైడ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, అర్థమైంది కదండి. సో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది 0.5 to 1.5 ppmకి మధ్యలో ఉండాలి. ఇది ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో దీన్నే ఫ్లోరైడ్ ఉంది లేదు అనేది గుర్తించడానికి ఒక డై యూజ్ చేస్తారనమాట. దాన్నే జిర్కోనియం ఎలిజరిన్ ఎస్ అనే ఒక డైని, జిర్కోనియం ఎలిజరిన్ ఎస్ అనే ఒక డై యూజ్ చేసి వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఉందో లేదో తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కోసం తెలుసుకుందాం. సోప్స్, డిటర్జెంట్స్ రెండు వేరు కాంపోనెంట్స్తో ఫామ్ అవుతాయి. అలాగే రెండు వేరు టైప్ ఆఫ్ మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. ఫస్ట్ సోప్స్ కోసం తెలుసుకుందాం. సోప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సాల్ట్, అంటే ఇది ఒక లవణము. కెమికల్గా సోప్స్ ఆర్ నథింగ్ బట్ సాల్ట్స్. ఓకే, ఇవి వేటితో ఫామ్ అవుతుందంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఓలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ ప్లస్ పామిటిక్ యాసిడ్. ఓలిక్ యాసిడ్ ప్లస్ స్టీరిక్ యాసిడ్ ప్లస్ పామిటిక్ యాసిడ్. వేటి సోడియం మరియు పొటాషియం లవణాలు, మరియు వీటితో పాటు అంటే ఇవి కాకుండా ప్లస్ సోడియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఏంటి సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఓలిక్, స్టీరిక్, పామిటిక్ యాసిడ్స్ ప్లస్ సోడియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్ యొక్క కాంబినేషనే మనకి సోప్స్ అన్నమాట. ఓకే, ఈ సోప్స్ అనేవి హైడ్రాలసిస్ చేయడం ద్వారా, అంటే ఆయిల్స్ లేదా ఫ్యాట్స్ని సూటబుల్ బేస్తో హైడ్రాలసిస్ చేసినట్లయితే మనకి సోప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఏంటి ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ తీసుకుని, నూనె లేదా కొవ్వులను తీసుకుని సూటబుల్ బేస్ దగ్గర హైడ్రాలసిస్ చేస్తే, జల విశ్లేషణం చేపిస్తే సోప్స్ ఫామ్ అవుతాయి. ఈ మెథడ్ని ఏమంటారంటే సపోనిఫికేషన్ అంటారనమాట. సపోనిఫికేషన్ మెథడ్ అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు సోప్స్లో ఎంత ఎక్కువ టీఎఫ్ఎం వాల్యూస్ ఉంటాయి. టీఎఫ్ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్, అంటే ఎంత ఎక్కువ కొవ్వు పదార్థాలు అనేవి ఉంటే దాని యొక్క సమర్థత అనేది, దాని యొక్క ఎఫిషియన్సీ అనేది, అంటే ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ గివింగ్ ఈజీ లెదర్, అంటే ఎక్కువ నురగనివ్వడం, అంత సమర్థత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే టీఎఫ్ఎం వాల్యూస్ ఎంత ఎక్కువ ఉంటే దాని యొక్క ఎఫిషియన్సీ అనేది అంత ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటాం ఏంటి, ఇప్పుడు డిస్ఇన్ఫెక్ట్స్ కానీ, నెక్స్ట్ సూక్ష్మజీవులు ఉంటాయి కదా బాడీ మీద, అవి పోవడానికి కానీ, బర్డ్ స్మెల్ రాకుండా ఉండడానికి కానీ ఏం యూజ్ చేస్తారంటే 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలినలైడ్ అనే ఒక 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలినలైడ్ అనే ఒక కెమికల్ని డిస్ఇన్ఫెక్ట్స్ని చంపడానికి మరియు బ్యాడ్ స్మెల్ని పోగొట్టడానికి సోప్స్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ రాకుండా సోప్స్లో మ్యాక్సిమం చాలా సోప్స్లో ఒక కెమికల్ని కలుపుతారు. అదేంటి అంటే TCC, అంటే ట్రైక్లోరో కార్బన్ లేదా కార్బనలైడ్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, స్కిన్ ఎలర్జీస్ని రాకుండా ఇది కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఈ సోప్స్ కోసం ఇప్పుడు షేవింగ్ సోప్స్ ఉంటాయి కదా. సో షేవింగ్ సోప్స్ అనేది చాలా ఎక్కువ ఫోమ్ అనేది ఇస్తుంది అనమాట, చాలా ఎక్కువ నురగ అనేది ఇస్తుంది. ఎందుకు అంటే అందులో స్టీరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టీరిక్ యాసిడ్ దాంతోపాటుగా పొటాషియం సాల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ ఉండడం వల్ల షేవింగ్ సోప్ అనేది ఎక్కువ ఫోమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ సోప్స్ ఉంటాయి కదా, అందులో ఏంటంటే 7 to 10% అనేది ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ దాంతోపాటు పొటాషియం సాల్ట్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. ఏంటి 7 to 10% ఫ్యాటీ ఆమ్లాలు మరియు పొటాషియం సాల్ట్స్ అనేవి ఈ సోప్స్లో బాడీ సోప్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ సోప్స్ అనేవి లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఒకే విధమైన వాటిలో కరుగును అనే సూత్రం పైన ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు డిటర్జెంట్స్ కోసం చూద్దాం. సో డిటర్జెంట్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మనం క్లాత్స్ వాషింగ్లో కానీ యూజ్ చేసే పౌడర్స్ అయి ఉండొచ్చు, సోప్స్ అయి ఉండొచ్చు, అవన్నీ కూడా డిటర్జెంట్స్లోకి వస్తాయి. సో ఈ డిటర్జెంట్స్ అనేవి ఫార్ములా ఏంటంటే బెంజీన్ సల్ఫోనేట్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఏంటి ఫ్యాటీ ఆమ్లాల బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణాలు అనే వాటితో ఈ డిటర్జెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ డిటర్జెంట్స్ యొక్క వర్క్ ఏంటంటే మురికిని మాత్రమే పోగొట్టడం కాకుండా ఇవి హార్డ్ వాటర్తో కూడా రియాక్షన్ జరుగుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం సోప్స్ ఉన్నాయనుకోండి, జనరల్ సోప్స్, అవి జస్ట్ మురికిని మాత్రమే పోగొడతాయి కానీ హార్డ్ వాటర్తో రియాక్షన్ అవ్వవు. కానీ ఇవి హార్డ్ వాటర్తో కూడా రియాక్షన్ జరుగుతాయి. సో వాటితో పాటు హార్డ్ వాటర్తో రియాక్షన్ జరిగి మనకి నురగని కూడా ఇస్తాయి అన్నమాట. మనం చూసాం ఇందాక పర్మనెంట్ హార్డ్నెస్ లేదా టెంపరీ హార్డ్నెస్ ఉంటే నురగని ఇవ్వవు అని. కానీ డిటర్జెంట్స్ అలా కాదనమాట. సో డిటర్జెంట్స్ అనేవి హార్డ్ వాటర్తో రియాక్షన్ జరిగి నురగనిస్తాయి. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం సోప్స్ అండ్కి డిటర్జెంట్స్కి. సోప్స్ అనేవి ఏంటంటే ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే రియాక్షన్ జరుగుతాయి. సాఫ్ట్ వాటర్తో మాత్రమే రియాక్షన్ జరిగి మనకి నురగన అనేది ఇస్తాయి అన్నమాట. కానీ డిటర్జెంట్స్ అలా కాదు. డిటర్జెంట్స్ బోత్ సాఫ్ట్ అండ్ హార్డ్ వాటర్ రెండిటితో కూడా మనకి రియాక్షన్ జరిగి నురగన అనేవి ఇస్తాయి. అది ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవి డీకంపోజ్ అయిపోతాయి. సోప్స్ అనేవి డికంపోజిషన్ జరుగుతాయి, అంటే జీవక్షయీకృతం జరిగిపోతాయి వాటంతటవి. కానీ డిటర్జెంట్స్ అలా కాదు, దే డు నాట్ డీకంపోజ్. సో డీకంపోజ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి, సాఫ్ట్ వాటర్తో మాత్రమే నురగనిస్తాయి. డిటర్జెంట్స్ అలా కాదు, రెండింటితో ఇస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇవి సాఫ్ట్ వాటర్లో ఉండే మెగ్నీషియం కాల్షియంతో రియాక్షన్ జరుగుతాయి. సో రియాక్షన్ జరగడం వల్ల ఈ సోప్స్కి మన్నిక అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే మెగ్నీషియం కాల్షియంతో రియాక్షన్ జరుగుతాయి. సో దానివల్ల ఇది తక్కువ కాలం మన్నుతాయి. కానీ డిటర్జెంట్స్ అలా కాదు, వాటర్లో ఉండే మెగ్నీషియం కాల్షియంతో రియాక్షన్ జరగవు. సో దానివల్ల ఏమవుతుంది, డిటర్జెంట్స్ అనేవి ఎక్కువ కాలం వస్తాయి. సో ఈ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కోసం ఎక్కువ మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఇవిగా చెప్పుకోవచ్చు. సో వాటర్ మరియు వాటి యొక్క కాంపౌండ్స్ కోసం మొత్తం అన్ని డీటెయిల్స్గా చూసుకున్నాం కదండి. సో క్లాస్ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.